యోధాపత్రిక 1వ అధ్యాయము యోధాపత్రిక 1వ అధ్యాయము 22-23 చదువుతున్నానండి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. లోక రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలి అంటే, అగ్నిలో కాలిపోతున్న ప్రజలను చూసినట్టు ఎలాగైతే వాళ్ళని రక్షించడానికి లాగుతామో బయటికి, ప్రాణాన్ని కాపాడటానికి, అలాగే వారి ఆత్మలను కాపాడటానికి ఈ లోకంలో జీవించే వారిని రక్షించాలంటండి. అగ్ని నుండి లాగినట్టుగా లాగాలంటండి. అంతేకాదు మరొక వస్తువు చూసినట్లయితే, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. జీవితంలో లోకంలో దేవుని బిడ్డలారా, చాలామంది అపవిత్రత ప్రవర్తన కలిగి ఇష్టానుసారంగా శరీరానుసారంగా జీవిస్తున్న వారి జీవితంలో వారి ప్రవర్తన విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు అంటున్నాడండి. వారి విషయంలో అపవిత్ర ప్రవర్తన అసహించుకోవాలి. అసహించుకుని ఏం చేయాలి అంటే వారిని కరుణించాలి. క్రీస్తు ప్రేమ చేత సువార్తను వారికి